నమస్తే. మాట యొక్క శక్తి గురించి, చమత్కార భాషణల గురించి, హాస్యోక్తుల గురించి ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. నేను మీ డాక్టర్ మడత భాస్కర్. సమస్త సృష్టిలో భగవంతుడు మాట్లాడడం అనేటువంటి కళను, మాట్లాడడం అనే శక్తిని ఒక్క మనిషికి మాత్రమే ఇచ్చాడు. ఈ మాట శక్తిని వినియోగించుకోవలసినటువంటి అవసరం మనిషికి మాత్రమే ఉన్నది. మనిషికి గౌరవం మాట ద్వారానే మాట్లాడే విధానాన్ని బట్టి మాత్రమే వస్తుంది. కొంతమంది అహంకారంతో మాట్లాడతారు, కొంతమంది అసూయతో మాట్లాడతారు, కొంతమంది ఈర్ష్యతో మాట్లాడతారు, కొంతమంది జవాబు ఇవ్వడానికి మాట్లాడతారు, కొంతమంది మాత్రం స్మిత భాషలుంటారు, స్మితపూర్వ భాషలుంటారు, నవ్వుతూ మాట్లాడతారు, ఎదుటివారు చెప్పేది వినడానికి మాట్లాడతారు, అర్థం చేసుకోవడానికి మాట్లాడతారు. వీరికే సమాజంలో గౌరవం ఎక్కువగా ఉంటుంది. వీటికన్నా కూడా చమత్కారంగా మాట్లాడేవారికి, హాస్యోక్తులను ఉపయోగిస్తూ మాట్లాడేవారికి, ఛలోక్తులతో మాట్లాడేవారికి సమాజంలో చాలా గౌరవం ఉంటుంది. వీరి మాటలు అందరూ వింటారు. అవధానాలలో కూడా అప్రస్తుత ప్రసంగం వచ్చినప్పుడు కాస్త హాస్యము, చమత్కారము, మేళవింపు ఉంటుంది. కాబట్టి చాలామంది సావధానంగా, సావకాశంగా, శాంతము అవధానాన్ని ఆస్వాదిస్తారు. అయితే మనకి పురాణాల నుంచి కూడా శ్రీకృష్ణుడు చక్కగా మాట్లాడడానికి, అంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉపయోగించుకోవాలో, ఎట్లా మాట్లాడాలో, సమాజంలో ఎలా నడుచుకోవాలో శ్రీకృష్ణుడు ప్రతీక. అందుకే ఆయన 8 మంది భార్యలతో, 16,000 మంది గోపికలతో, అందరితో చక్కగా మాట్లాడుతూ అందరితో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఎవరితోనూ పరుషంగా శ్రీకృష్ణుడు మాట్లాడలేదు. రాముడు కూడా చక్కగా మాట్లాడుతాడు. స్మితపూర్వ భాషి, అంటే ఎదుటివారు చెప్పేది చక్కగా వింటారు. హనుమంతుడు మొదటగా పరిచయం అయినప్పుడు రాముడు హనుమంతుడి మాటలనే విన్నాడు. దానివల్ల హనుమంతుడికి, అంటే ఆంజనేయుడికి, రాముడికి మధ్య స్నేహం కుదిరింది. సుగ్రీవుడు చెప్పేది శాంతం విన్నాడు. కాబట్టి రాముడికి, సుగ్రీవుడికి స్నేహం కుదిరింది. ఇది మాటకున్న శక్తి. అయితే రాముడు చమత్కారంగా కూడా మాట్లాడతాడు. ఓసారి రాముడు, సీత ఏకాంతంలో మాట్లాడుకుంటూ ఉన్నారు. రాముడు సీతతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏదో సరదా మాటలు కాస్త ముదిరినాయి. ఏకాంతంగా మాట్లాడుకుంటున్నప్పుడు ఒకరినొకరు విసుర్లు, వ్యంగ్యంగా మాట్లాడుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా. ఓసారి సీత అన్నదట, అప్పుడే సీత రాముడితో అన్నది, మీ ఊళ్ళో అసలు పిల్లలు పుట్టరట కదా, పాయసం తాగితేనే పిల్లలు పుడతారట కదా అన్నది. మీ ఊళ్ళో పాయసం తాగితే పిల్లలు పుడతారట కదా అన్నది. రాముడు వెంటనే అన్నాడు, అసలు మీ ఊళ్ళో పిల్లలే పుట్టారట కదా, భూమిలో దొరుకుతారట కదా అన్నాడు రాముడు. ఇది సరదా సంభాషణ, చమత్కార భాషణ. అంటే మాటకు మాట ఇవ్వడం, ఎదుటివారి గౌరవం తగ్గించకుండా మాట్లాడడం. అందుకే మాట్లాడే శక్తి ఉంటే మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురు, మాటల చేత భూపతులు మన్నన చేసి పురంబులిత్తురు, మాటల చేత కామినులు మన్నన చేసి సుఖంబులిత్తురా, మాటలు రాని వానికి అవమానము న్యూనము మానభంగమున్ అంటాడు కవి. నీకు మాట్లాడడం వస్తే భగవంతుడు వరాలు ఇస్తాడు, మాట్లాడడం వస్తే చక్రవర్తి వరాలు ఇస్తాడు, మాట్లాడడం వస్తే కామినులు సుఖాన్ని ఇస్తారు. మాటలు రాకపోతే సమాజంలో మనుగడ చాలా కష్టమని మనందరికీ తెలుసు. లాల్ బహదూర్ శాస్త్రి గారు పరిపాలన చేస్తున్నప్పుడు ఒక ఆయన జార్జ్ బుష్ బహుశా అమెరికా నుండి వచ్చి అన్నాడట, లాల్ బహదూర్ శాస్త్రి ఎదురుగా వచ్చి, ఈయన పొట్టిగా ఉంటాడు, ఆయన చాలా పొడగరి, ఏమిటోనండి మిమ్మల్ని చూస్తే ఇంత ఉన్నారు, చాలా పొట్టిగా ఉన్నారు, ఇంత పెద్ద భారతదేశాన్ని ఎట్లా పరిపాలిస్తారు అన్నాడట. అప్పుడు ఆయన అన్నాడు వెంటనే, నన్ను ఇంత మాట అంటావా అనలేదు, మా సౌకర్యం మాకుంటుందండి, నా అదృష్టం ఏమంటే నేను ఎవడి ముందైనా తలెత్తుకొని మాట్లాడతాను, ఎవడైనా నా ముందు తలదించుకొని మాట్లాడాల్సిందే అన్నాడు. ఎందుకంటే పొట్టిగా ఉన్నాడు కాబట్టి ఈయన తలెత్తుకుంటే అవతలి వారు మాట్లాడతారు, కనిపిస్తారు, అవతలి వారు ఈయనతో మాట్లాడాలంటే తలదించుకోవాలి. అంటే పొట్టిగా ఉండేవారికి సౌకర్యము ఎలా ఉంటుందో ఆ మాటల ద్వారా చెప్పాడు. దీన్నే రిటార్ట్ అంటారు. ఇట్లా రిటార్ట్స్ ఇచ్చే వాళ్ళని ఎవరైనా గౌరవిస్తారు.
ఓసారి నా క్లాస్ రూమ్లోనే ఓ సంఘటన జరిగింది. నేను పిల్లలకి యూట్యూబ్ ఓపెన్ చేసి చక్కగా పద్యాలు వినిపిస్తూ ఉన్నాను. అన్నీ విన్న తర్వాత ఒక కొంటె విద్యార్థి లేచి అన్నాడు, సార్ పద్యాలు అయిపోయినాయి కదా, ఓ గుంటూరు కారం పాట పెట్టండి సార్ అన్నాడు. అప్పట్లో ఆ కుర్చీ మడతబెట్టి అనే సాంగ్ చాలా ఫేమస్ బాగా. నేనన్నాను వెంటనే, అందులో క్లాస్ రూమ్లో ఆ పాట పెట్టడం కుదరదు కదా, గుంటూరు కారం పెడతాను రే అన్నాను. వాడు గమ్మున కూర్చున్నాడు. అంటే వెంటనే ఆ సమయస్ఫూర్తి, ఆ చమత్కారం అనేది వస్తే మనకక్కడ మన గౌరవం అనేది మనకు మిగులుతుందన్నమాట. లేదంటే ఎదుటివారి ముందు మనం భంగపడాల్సి వస్తుంది. ఇట్లాంటివి కొన్ని విషయాలు. ఒక ఆయన మెట్లు దిగుతున్నాడు, ఇంకో ఆయన మెట్లు ఎక్కుతున్నాడు. ఇప్పుడు ఆ మెట్లు దిగేట ఆయనకి అహంకారం ఎక్కువ. అన్నాడు ఎదుటి వ్యక్తితో, నేను మూర్ఖులకు దారి ఇవ్వను అన్నాడు. వెంటనే కింది ఆయన అన్నాడు, పర్వాలేదండి నేను ఇస్తాను అన్నాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు మూర్ఖులకు దారివు, కానీ నేను మూర్ఖులకు దారిస్తాను. ఇందులో ఇప్పుడు ఎవరు మూర్ఖుడైనట్టు? ఇది రిటార్ట్. ఇలా ఎదుటి వారికి మాట్లాడినప్పుడు చెప్పాలి. ఒక ఆమెన్నది, ఇద్దరు గొడవ పెట్టుకునే సందర్భం వచ్చింది. ఛీ కుక్క అన్నది. ఏమైందక్క అన్నది ఎదుటి ఆవిడ. ఇప్పుడు అక్క అన్నది అని అంటే కుక్కకి అక్క ఏమవుతుంది? మళ్ళీ కుక్కే అవుతుంది. అంటే ఎదుటి వ్యక్తినే తాను కుక్కని చేసేది. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చమత్కారం దాదాపుగా అందరికీ, ఈ చలోక్తి అందరికీ తెలిసే ఉంటుంది. పాన్ కట్టించుకోవడానికి, తాంబూలం వేసుకోవడానికి పాన్ షాప్ దగ్గరికి వెళ్ళాడు ఒక ఆయన. ఆకులో సున్నం తక్కువై దవడ పగిలిపోతుంది అన్నాడు. రెండు అర్థాలున్నాయి. ఆకులో సున్నం ఎక్కువేస్తే నా దవడ పగిలిపోతుంది, ఆకులో సున్నం ఎక్కువేస్తే నీ దవడ పగిలిపోతుంది అని. ఎదుటి వ్యక్తి అవకాశం కోసం చూస్తున్నాడు. అప్పుడు ఈయన అరటి పండ్ల గెల మీద చెయ్యి పెట్టి మాట్లాడుతున్నాడు. చేయితి పండ్లు రాలుతాయి అన్నాడు. ఏ పండ్లు రాలుతాయి? అరటి పండ్లు రాలుతాయి ఒకటి, నీ పండ్లు రాలుతాయి మంచిగా మాట్లాడకపోతే అనడం. అంటే చమత్కారం తెలిస్తే ఇలా ఉంటుంది. ఒక ఆయన అన్నాడట, ఒక కవి దగ్గరికి వెళ్ళి, ఏమండి ఒక నాటికను రాసిస్తారా అన్నాడు. ఏనన్నాడు, కవి గారు కదా, ఏ నాటికైనా రాస్తాను అన్నాడు. ఏ నాటికైనా, ఇప్పుడు కాదు ఏదో ఒక రోజు రాస్తాను. రెండో మాట, ఏ నాటికైనా రాస్తాను అని. ఓ పెళ్లి సందర్భంలో అందరూ కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఓ పెద్ద ఆయన గలగల మాట్లాడుతుంటే పక్కనున్న ఒక చిన్న పిల్లాడు అడిగాడు, అయ్యా మీ వయసు ఎంతండి అన్నాడు. ఆయన అన్నాడు 7 ఏళ్ళు అన్నాడు. అదేంటి 7 ఏళ్ళు ఏంటి అంటే, అవునండి నా 7 ఏళ్ళు. భలే మాట్లాడతారండి మీరు, 7 ఏళ్ళు ఉంటాయా మీకు అన్నాడు. అవునండి 7 ఏళ్ళు, 7 ఏళ్ళు 49, 7 × 7 49. ఇలాంటి చమత్కార భాషణలు చాలా సందర్భాలలో మన నిత్య జీవితంలో మనకు ఎదురుపడుతూ ఉంటాయి. ఓ పాత మిత్రుడు ఒక ఆయన కలిశాడు. చూస్తే వాడు ఎప్పుడో చిన్నప్పటి క్లాస్మేట్, 20 ఏళ్ల క్రితం. చూస్తే కాళ్ళకు చెప్పులు లేవు. ఏమిట్రా కాళ్ళకు చెప్పులు లేవు అన్నట్టుగా చూశాడు కాళ్ళ వైపు. ఏమి అంత బేదరికంలో ఉన్నావా? అవతలి వాడన్నాడు, చెప్పుకొనుటకు ఏమున్నది అన్నాడు. చెప్పు కొనాలి అంటే ఏమైనా ఉండాలి కదా. ఇందులో 2 అర్థాలు. ఈ చెప్పుకునేది ఏం లేదు ఇంకా, అంటే ఈ నా పేదరికం అట్లా ఉన్నదని ఒకటి, చెప్పు కొనడానికి డబ్బులు లేవని ఒకటి. ఇలా మనకు మాట్లాడడం వస్తే, సరదాగా మాట్లాడడం వస్తే ఎదుటివారి మనసును గెలుచుకోవచ్చు. చక్కగా మాట్లాడేటువంటి సందర్భాలలో మనుషులకు గౌరవాన్ని పెంచుకోవచ్చు. వాగ్భూషణం భూషణం అంటారు కదా. మాట్లాడుతూ 10 మంది మంచి స్నేహితులను సంపాదించుకోవచ్చు. ఇట్లాంటి విషయాలు తర్వాతి వీడియోల్లో మరిన్ని చెప్తాను. ధన్యవాదాలు.